వాస్తవంగా మైక్రోసాఫ్ట్ వచ్చాడు. లేకపోతే ఇప్పుడు నిన్న మన దగ్గర ఇక్కడ పెట్టుబడుల సదస్సు, లేకపోతే తెలంగాణలో పెట్టుబడుల సదస్సు. విదేశాలోళ్ళు రాగానే చప్పట్లు కొడుతున్నాం గదా! సిగ్గుండక్కర్లేదా మనకి? ఆలోచించక్కర్లేదా? వాళ్ళని సమర్థించడం ఓకే. మరి మన వాళ్ళని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? వాడొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే గొప్ప. మనోడు పెట్టుబడి పెడితే తప్ప. మనోడు దోచుకుంటున్నట్ట, వాడికి దోచిపెట్టడం రైటా? వాళ్ళకి వేల కోట్ల రూపాయల మన సొత్తుని తీసుకెళ్ళి సబ్సిడీల రూపంలో ఇవ్వడం రైటా? మనోళ్ళు ఎదుగుతుంటే రాంగా. మనోళ్ళు విదేశాలకు ఎదుగుతున్నారు. అదాని విదేశాలకు ఎదుగుతున్నారు. అది తట్టుకోలేక చేస్తున్నారు అక్కడోళ్ళు. మనమేమో విదేశీ సంస్థలకి రెడ్ కార్పెట్ పరుస్తాం. కానీ నాటో, యూరోప్ దేశాల ఆ ఏరియాల్లో మన వాళ్ళని దెబ్బ కొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి. అదాని ప్రపంచంలోని వివిధ పోర్టులు కొంటున్నాడు. ఒక భారతీయుడు ప్రపంచంలోని పోర్టులు కొంటా టోటల్గా బ్లూ ఎకానమీ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాం. సగర్వంగా చెప్పుకోవాలి. ఓ మైక్రోసాఫ్ట్ వాడు సాఫ్ట్వేర్ మీద ఆధిపత్యం చేశాడు, గూగుల్ వాడు ఆధిపత్యం చేశాడని చెప్పేసి వాడు గొప్పగా చెప్పుకుంటున్నారు. మనమేమో మనోళ్ళు ఏదైనా ఆధిపత్యం చెలాయిస్తుంటే వాడి మీద పడి ఏడుస్తున్నాం. అంబానీ, అదానీల మీద. ఇప్పుడు నాటో ఒకటి, ఐక్యరాజ్య సమితి ఒకటి తన రూల్స్ మార్చుకు తీరాలి ప్రపంచపు రేర్ ఎర్త్స్, చిప్స్, టారిఫ్స్ ఈ వ్యవహారాల మీద అన్నటువంటిది ఇప్పుడు ప్రపంచ నిపుణులే చెప్తున్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం అదాని ముందుకు వెళ్తున్నాడు. ఐక్యరాజ్య సమితి అయినా ఆ విషయంలో ఆపలేదు. కానీ నాటో, యూరోప్ దేశాలు అడ్డదారుల్లో తొక్కాలని చూస్తూనే భారత్తో విష ప్రచారంలో వాటి పాత్ర కూడా ఉంది.